హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో అప్పటికప్పుడు 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. బ్యాటర్ని ప్రిపేర్ చేసుకునే ముందు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ ఆనియన్, టొమాటో, చిల్లీస్ అలానే కొత్తిమీర తీసుకున్నాను. ఈ ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ కూడా వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చాప్ చేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటుగా మీకు నచ్చిన వెజిటబుల్స్ క్యారెట్ కానీ, బీన్స్ కానీ, క్యాప్సికమ్ కానీ వేసుకోవచ్చు. ఇందులో టొమాటో వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు. లేదా టొమాటో వేసుకోవాలి అనుకుంటే ఇలా లోపల ఉన్న సీడ్స్ని తీసేసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా శనగపిండిని తీసుకొని అందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ని వేసేసుకుందాము. ఇలా శనగపిండితోటి అట్లు వేసుకున్నా మనం ఎగ్స్ వేస్తాం కాబట్టి ఆమ్లెట్ తింటున్న ఫీలింగే వస్తుంది. చాలా బాగుంటాయి. 1 కప్పు పిండికి 2 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. కావాలి అనుకుంటే ఇంకో ఎగ్ని కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేస్తూ కలిపేసుకొని స్మూత్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మనం దోసల పిండిని వేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఇందులో లైట్గా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చాప్ చేసుకున్న టొమాటోస్ వేసేసుకొని లైట్గా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టొమాటోస్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 1 మినిట్ ఇలా టాస్ చేసేసుకున్న తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్, టొమాటోస్ అన్నీ డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇలా కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని అట్లా వేసేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్ అండి. 10 to 15 మినిట్స్లో టిఫిన్ రెడీ చేసేసుకోవచ్చు. అది కూడా మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాం కదా, ప్రోటీన్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా యాడ్ అయినట్లే. ఇప్పుడు స్పైసీనెస్ కోసం అలానే మంచి కలర్ కోసం కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని మనకు నచ్చిన సైజులో దోశల్లో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఆమ్లెట్ సైజులో వేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మరి కాస్త ఆయిల్ని వేసుకొని మరోవైపు ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మరొకటి వేసేసుకుందాము.
ఇందులో ఆనియన్స్, టొమాటోస్తో పాటుగా మనకు నచ్చిన క్యారెట్ కానీ, బీన్స్ కానీ ఏవైనా కూడా వేసుకొని చక్కగా ఇలా అట్లు వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇంత సింపుల్గా ఉన్న ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చిందా లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి చూసారు కదా, ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.